హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజనస్. నేను భాగ్య. ఎదుటి వాళ్ళ మీద పడి మనం ఎంతైనా ఏడ్చవచ్చు. అది కాస్త మన మీదకి వచ్చింది అనుకోండి, ఓ ఉక్రోషం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది అనమాట. ఇకపోతే ఏదైతే మనము కులము మతం గురించి మాట్లాడుకుంటున్నామో, నిన్న ఒక ఇష్యూ జరిగిందనమాట, ఆటో ఇష్యూ. ఇప్పుడు ఎక్కడ లేని పుట్టగొడుగులు, ఇప్పుడు వర్షాలు కూడా పడట్లేదండి, కానీ పుట్టగొడుగులు మాత్రం పుట్టుకొచ్చేసినాయి అనమాట. అంటే అతను చేసింది తప్పెందుకు అవుతుంది? ఆ అతను రాసుకుంటే తప్పేంటి? ఇంకొక అతను ఏమంటున్నాడంటే భావ ప్రకటన స్వేచ్ఛ. గుర్తుపెట్టుకోండి మళ్ళీ. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉందే కదా! అది రాసుకుంటే తప్పేంటి అంటున్నారు. తప్పులేదు బ్రో. అస్సలు తప్పులేదు. మరి వేరే వాళ్ళ మీదకి మనం ఎందుకు విషం చిమ్ముతున్నాం? కరెక్టే గదా! నేను చూపిస్తాను. ప్రూఫ్స్‌తోని చూపిస్తా. ఇంకా కొంతమంది స్టాండ్ విత్ భరత్ అని పెడుతున్నారు. దేనికండి స్టాండ్ విత్? ఇప్పుడు సాధారణంగా మనం ఆటోల మీద గాని, ఏదైనా వెహికల్ మీద గాని కొంతమంది దేవుళ్ళ పేర్లు కొంతమంది దేవుళ్ళ పేర్లు రాసుంటాయి. అది ఏ మతమైనా కానివ్వను. అది ఏ మతమైనా కానివ్వండి. దాన్ని నేను కించపరచనన్నట్టు. జై శ్రీరామ్ అని ఉంటుంది. లేకపోతే మన దేవీ దేవతల పేర్లుంటాయి. కొన్ని ఇటి మీద ఈ క్రిస్టియన్స్ అనుకోండి, వాళ్ళు సమ్ డిఫరెంట్ వాక్యాలు అలాంటివి రాసుకుంటారు. ముస్లిమ్స్ అనుకోండి కొంచెం డిఫరెంట్ రాసుకుంటారనమాట. ఇక నిన్న ఆటో మీద ఏదైతే ఇష్యూ జరిగిందో, ఆటో మీద ఏం రాసుందంటే, ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ. కింద జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే దాన్ని నేను తప్పు పట్టనండి. ఇతను ఏమన్నాడంటే, ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ. భూమి మీద పుట్టిన, అంటే ప్రపంచం అంతా వేసుకోవచ్చు కదండి మనం. భూమి మీద పుట్టిన ప్రతివాడు హిందూనే. చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఈ మాటలు ఎంత హర్షించేలాగా ఉన్నాయండి. ఎవరు ఇప్పుడు సోకాల్డ్ బత్తాయిలు వార్నింగ్లు ఇచ్చేస్తుంది ఆవిడ. మనం మాట్లాడినప్పుడు అసలేం లేదు. మనం ఎంతటి వాడినైనా సరే ఏదైనా అనేవచ్చు. నిన్ను విమర్శిస్తే మాత్రం కోపాలు కట్టలు తెంచేసుకుని వస్తుందన్నమాట. పెద్ద పెద్ద బత్తాయిలు, మొత్తైదువు బత్తాయిలు అన్నట్టు. ఇదా? ఇప్పుడు ఈ మత పిచ్చి అనేది, ఈ సోకాల్డ్ మత పిచ్చి అనేది ఇప్పటివరకు భారతదేశంలోనే అనుకున్నామండి. ఏకంగా మన ఆటో అన్నయ్య భూమి మీద పుట్టిన ప్రతివాడు హిందూనేనంట. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, మా భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నారు. ఇక ఈయన ఏమంటున్నాడంటే, ప్రపంచం మీద పుట్టిన ప్రతివాడు హిందూనే. ఆ హిందూ కాకుండా ఉన్నవాడు ప్రతివాడు కూడా వేరే గ్రహం మీదకి వెళ్ళిపోవాలి. లైక్ అవతార్ మూవీస్ లో గ్రహం పేరేంటండి, పాండోరా సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అట్లా అలాంటి మీదకి వెళ్ళిపోండి మిగతా వాళ్ళందరూ. సిగ్గనేది అనిపించట్లేదా మీకు? వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని సిగ్గనేది అనిపించట్లేదా? ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ అని రాజ్యాంగం గురించి రచనలు రాసేసావు కదమ్మా. ఇక్కడ ఒక అన్నయ్య భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాడు అనమాట. చూపిస్తాను నేను ప్రూఫ్స్ లేకుండా ఏమి మాట్లాడను, చూపిస్తా. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ గురించే మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. కరెక్టే కదా. సో ఇతని పేరు కట్టెగుమ్మల రవి అండి. ఇతను లాయర్ సంథింగ్ ఏమో మరి. ఇతను ఏమంటున్నాడంటే, పట్టుకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి జీవనోపాధం చేస్తుంటే ఆ అమ్మాయికుడిని చూసి బెదిరిస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరిగింది. ఇక్కడ అంటున్నాడు, హలో మేడమ్స్, బతాయి సార్స్ వినండి, మీకోసం ఇది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి భరత్ తన వెనకాల రాసుకున్న కొటేషన్ 100% కరెక్ట్. సో ఇంకేమంటున్నాడంటే, పుట్టుకతో ఎవడు ముస్లిం కాదు, పుట్టిన తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత ముస్లిం గా మారుతున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ నాకు ఒక క్లారిటీ అన్నయ్య, నువ్వు వయసులో పెద్దోడు కాబట్టి మర్యాద ఇవ్వాలి. హిందూకు పుట్టినవాడు వాడిని హిందూ అనే అంటున్నారు. మేబీ నాకు తెలిసినంత వరకు అలాగే అంటారు. ఒక క్రిస్టియన్ కి పుట్టినోడిని క్రిస్టియన్ అంటారు, ముస్లిం కి పుట్టినోడిని ముస్లిం అంటారు. అంటే ఇప్పుడు ఒక ముస్లిం కి పుట్టిన వాడు 2-3 సంవత్సరాల తర్వాత వాడు ముస్లిం గా మారుతున్నాడు అంటే ఎలా మారుతాడు? అంటే వాడిని కన్నవాళ్ళు ముస్లిమ్స్ కాదా? అసలు ఇది కాదా అసలైన దేశద్రోహం కేసులు మీ మీద కాదా పెట్టాల్సింది? ఇప్పుడు ఈ ఆటో వాడికి ఏదైతే ప్రపంచం మొత్తం మీద హిందూసే ఉంటారు, మతం మార్చుకుంటే నాన్నను మార్చేసినట్టు అని అంటే, మతం మార్చుకుంటే నాన్నను మార్చేసుకుంటున్నామంటే అది మీకు తప్పని అనిపించట్లేదా? అంటే ఇప్పుడు మీరన్నా మీ సో కాల్డ్ లైఫ్ కోచ్లు, ఇప్పుడు మీ బత్తాయి కోచ్లు ఈ కోచ్ కూడా తయారయ్యాడు కదా, మీ సపోర్టరే కదా, మీ సపోర్టరే మాట్లాడుతున్నాడు ఏమని, భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ. మరి మతం మారే హక్కు కూడా ఉందని చెప్పేసి అదే రాజ్యాంగం చెప్పింది కదా, రాజ్యాంగం నుంచి చెప్తున్నాడు మరి. ఇప్పుడు దీనికంట కోవా బన్ను తినడానికి మీకు టైం ఉంది కానీ ఈ ఆటో వాళ్ళని పరామర్శించడానికి టైం లేదంటే, ఆ కోవా బన్ను అమ్ముకున్నవాడు ఎవడన్నా గిన్నె మీద రాసుకున్నాడు ఇలాగా కొటేషన్స్. నిజంగా కొటేషన్స్ రాసుకుని ఉంటే వాడిని చెప్పుతో కొట్టేసిన పర్వాలేదు అనమాట. కల్తీ కోవా బన్ అంటున్నారు, ఓకే, నిరూపించాల్సింది కదా, చూపించాల్సింది కదా.
వాడు కల్తీ చేస్తున్నాడు అని చెప్పి చూపిస్తే గనక నువ్వొక్కదానివే కాదు, అందరం మాట్లాడతాం వాడి మీద. ఇప్పుడు నీకు మత పిచ్చి పెట్టేసి, నేను అంటున్నా నిన్ను పర్సనల్ గా, నీకు మత పిచ్చి పట్టేసి మళ్ళీ ఇప్పుడు ఈడ అడ్డమైన రాతలు రాసుకుంటే ఆటో మీద, అంటే రిలీజియన్ చేంజెస్, మతం మారితే నాన్న మార్చేసుకున్నట్టు. అంటే అసలు వీడిది నోరా లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ వీడికి సపోర్టర్స్ అన్నట్టు. ఇది కాదే దేశంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించేది. మళ్ళీ ఏమంటారు, మా హిందూ ధర్మము అందరిని హక్కుని చేర్చుకుంటుందంటే హిందూ ధర్మం చెప్పిందా ఇలాగ రాసుకోమని ఆటోల మీద. ఇంకా మా ఆటో అన్నకి సపోర్ట్ అంటే ఈ హైదరాబాద్ లో నుండి దాదాపు రోజుకి మనం కొన్ని వేల ఆటోలను చూస్తామేమో. కొన్ని వేల ఆటోలు తిరుగుతాయి, నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, ఎన్ని లక్షల ఆటోలు ఉన్నాయి ఏంటో నాకు తెలియదు కాబట్టి కొన్ని వేలు అని అంటాను నేను. ఓకే, వేల ఆటోలు తిరుగుతున్న ప్రతి ఆటో మీద ఇలాంటి కొటేషన్స్, అంటే దేవుళ్ళు కొటేషన్స్ కానివ్వండి, జై శ్రీరామ్ అని కానివ్వండి, మాతల పేర్లు కానివ్వండి, అన్ని రాసుకుని ఉంటారు కదా. ఎవరిని ఆపలేదు, ఎవరిని ఆపలేదు, ఏ డ్రైవర్ అన్ననే ఆపలేదు. మరి వీడిని ఎందుకు ఆపారు అంటే ఆ కొటేషన్స్ మంచిగా అనిపిస్తుందా మీకు? మళ్ళీ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారంటే ఎవరు పెడుతున్నారు? ఈ కొటేషన్ నీకు చిచ్చు పెట్టేటట్లేదా? నాన్నను మార్చుకున్నట్ట సిగ్గనేది అనిపించట్లేదు. కనీసం మాటలు మాట్లాడుతుంటే మనం అన్నం తిని మాట్లాడుతున్నామో ఇంకేం తిని మాట్లాడుతున్నామో వద్దా ఇంకేమీ? మళ్ళీ బెదిరిస్తుందండి. సో కాల్డ్ యూట్యూబర్స్ ప్రశ్నించాలి కానీ, అదే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మాట్లాడుతున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ బాగా చెప్పాడు అనమాట. ఏంటి చట్టాలతో సమాధానం చెప్పించాల్సి వస్తుందంట. మరి వీడికి ఏం చట్టం వర్తిస్తుంది? మతాల మధ్య చిచ్చులో పెడుతున్నాడు, ఒక అశాంతిని అనేది క్రియేట్ చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఆటో అంటే నాకు తెలియక అడుగుతానంటే, ఆటో అంటే కేవలం ఒక రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎక్కుతారా? ఇప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇలా మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వాటి గురించి ఎవడు రిలీజన్ పేరెత్తడు, ఎవడు బుద్ధున్నవాడు ఎవడో మతం పేరెత్తడు. ఇలా మత ఉన్మాదులు కొట్టేసుకుంటున్న వాళ్ళే ఇలాంటి మత ఉన్మాదులకి సపోర్ట్ చేస్తారన్నట్టు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మతం మారే హక్కు ఉంది కదా, వాళ్ళకి కూడా ఉంది కదా, అదే రాజ్యాంగంలో ఉంది కదా. మరి దీన్ని ఎందుకు తీసుకోలేకపోతావు నువ్వు? పెద్ద బత్తాయి ముత్తైదు మళ్ళీ ఇచ్చొస్తుంది అనమాట. మనం అందరూ జీవితంలో ఏలెట్టేవచ్చు. మనం ఎవడన్నా అనేసరికి మాత్రము పెద్ద పోస్టర్స్ వేసుకుని ఇలా కుర్చీలు వేసుకుని రాజమత శివంగిలాగా మనం చేసేదేమి అర్థం కాదు మనకి. మనం చేసే మత పిచ్చి వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నాం. నేను పర్సనల్ గా చెప్తున్నానండి, నేను చూసిన దాన్ని, ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని ఏంటిదంటే, ఇప్పుడు ఎవరైతే ఈ పురుగులు వచ్చినాయో, ఈ మత పురుగులు ఎవరైతే వచ్చినాయో, ఏ మతంలోనే కానివ్వండి, ఈ మత పురుగులు వచ్చిన తర్వాత ఇలాంటి గొడవలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు లేవండి, అంతకుముందు లేవు, ఖచ్చితంగా లేవు. ఇన్ కేసు ఉన్నా వాళ్ళ వారికి వాళ్ళకి చెప్పుకోవడము, వాళ్ళకి చెప్పుకోవడం చేసుకున్నారు తప్ప, ఇలాంటి దరిద్రులంతా వచ్చిన తర్వాత, కంపు దరిద్రులు, మత దరిద్రులు, మత ఛాందసవాదులు వచ్చిన తర్వాత ఇలాంటి కంపు తయారైంది అనమాట. బ్యాచ్లు కూడగట్టేసుకుంటారు అనమాట. మళ్ళీ మీరు సోది కబుర్లు చెప్తారు, సోది సూత్రాలందరికీ. మనం మారము. నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా ఒక ఇష్యూ వచ్చేంత వరకు ఈ బత్తాయి పుట్టగొడుగులు రారని బయటికి చెప్పినా కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చారు అనమాట. ఆటో మీద రాసింది కరెక్ట్ అని ఎంతవరకు అనిపిస్తుందండి? మన రాజ్యాంగం కల్పించింది భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ సమాజంలో అది విద్వేషాన్ని రెచ్చగొట్టేట్లేదా, బాధ కలిగించేటట్లేదా? ఇప్పుడు ఇన్ కేస్ అది బాధ కలిగించేటట్లు లేదు అని అనుకుందాం, లేకపోతే ఎంత రచ్చెందుకు జరుగుతుంది దాని మీద? ఇప్పుడు ఈ ఆటో మీద రాసుకున్న దానికి నువ్వు వెళ్ళి నాగబాబు గారిని కనెక్ట్ చేసేసావంటే నువ్వు కాదా మత పిచ్చిదానివి? నువ్వు కాదా మత విద్వేషాలు రెచ్చగొట్టేదానివి? మళ్ళీ మాత్రం శాంతికి సూత్రాలనేవి చెప్పేస్తావు అనమాట. మనం ఎందుకు ఎదిగాం తెలీదు. ఆ బుర్రలో ఉన్నది గుజ్జు అన్నట్టు, అంతకంటే ఇంకేం కాదు. గుజ్జు అంటే పనికొచ్చే గుజ్జు అని అనుకునేవారు, అది కాదు. ఇదండి. ఇంకొకటి ఏంటిదంటే, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి విద్యార్థుల జీవితాలు అవసరం లేదు. ఓకే, ఈ నీట్ పేపర్ లీక్ వాటి గురించి మాట్లాడమంటే జస్ట్ ఏదో పైన, ఎందుకంటే ఇన్ డెప్త్ కి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేయాల్సి వస్తుంది కదా, క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కదా. మాట్లాడడం దాని గురించి, మనం నోటికి ప్లాస్టర్లు వేసుకుంటాం. ఆ సోనం వాంగ్చుక్ ఎవరో ఉన్నారు కదండి, దాదాపు 15 రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఏంటి, ఎవరైతే నీట్ పేపర్ లీక్ కి కారణమయ్యారో వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి, దీనిలో సంస్కరణలు చేయాలని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే, దాన్ని మాట్లాడడానికి నోర్రది బత్తాయిలకి. పెద్దగా ఉంటాయి తలకాయలు, పెండముద్దుంటది దానిలోను. పైగా ఆయన గురించి వాళ్ళు చేస్తున్న ఆ ప్రొటెస్ట్ గురించి ఏంటిదంటే అడ్డమైన వాగుడు వాగుతుంది అనమాట. ఈ బత్తాయి ఇంకో బత్తాయి. మనకి పైసలు వచ్చేస్తున్నాయి కదా, కూర్చుంటే పైసలు వచ్చేస్తున్నాయి మనకి, మనోళ్ళు వేసేస్తున్నారు అకౌంట్ లోకి. సో మనం వాగేద్దాం అంతే, వాగుడు. ఎవడెట్లా పోతే నాకెందుకు?
అవసరం లేదు. ఆడు నీట్ పేపర్ లీక్ అయింది, ఏ పేపర్ లీక్ అయింది, ఏదో జస్ట్ దాని మీద ఒక మాట మాట్లాడేసి వదిలేద్దాం. ఒక సానుభూతి తెలిపేద్దాం అంతే. అంతేగాని దానికి కారణమైనోడు క్వశ్చన్ చేయొద్దు మనం. క్వశ్చన్ చేస్తే ఇంకేమైనా ఉందా? అకౌంట్‌లోకి డబ్బులు ఆగిపోవు రావడము. ఆ టీవీ5 శివ ఉన్నాడు కదండి. ఓకే, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అని చెప్పేసి ఎందుకంటున్నానంటే ఆ మాటలు నేనన్నావు కదా, టీవీ5 శివ అంటున్నాడు. కొంతమందిని టార్గెట్ చేస్తారంట. ఎవరిని? ఈ బత్తాయిలు, 2 బత్తాయిల్ని, పెద్ద బత్తాయిల్ని అండ్ ఆయుజుడే తెలుసు కదండి, వీడు కూడా బీజేపీ బత్తాయి అన్నట్టు. ఓకే, ఇంకొకటి ఈ కొంతమంది ఉన్నారు చూడండి, సోకాల్డ్ బత్తాయిలు, మీడియా బత్తాయిలు, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారంటున్నారు. ఇప్పటి వరకు మేము అనుకోలేదు అన్నట్టు, ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా చేస్తున్నారేమో. ఇప్పుడు ఈ టీవీ5 శివ చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే మీరందరూ ఒక గుంపు అనమాట. యూనివర్సిటీ, బత్తాయి యూనివర్సిటీ, మీరందరూ సిగ్గనేది అనిపించట్లేదు మీకు. మీది జర్నలిజం, మళ్ళీ మీరు సూక్తులు చెప్తారనమాట. ఏంటి, ఒక వాడ ఆటో వెనకాల అంత దేశాన్ని విచ్ఛిన్నం చేసేలాగా రాసుకుంటే మీ నాన్న కాదు అని అంటున్నాడంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది మీకు. వాడ ఏదో రాధా మనోహర్ దాస్ అనేవాడేమో ఆడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడిని సపోర్ట్ చేసి వాడిని డిబేట్కి పిలుస్తాడు వీడు. అది మరి అంటే హిందూ ధర్మం అట్లా చెప్తుందేమోనండి, విద్వేషాలు రెచ్చగొట్టండి, అలాంటి డిబేట్లు పెట్టండి అని చెప్పేసి చెప్తుందేమో. మాకు తెలీదు, మేము చదువుకోలేదు, అలాగా మాకెవరు చెప్పలేదు. మీరు దిశానిర్దేశం చేసేసే దిశాకర్తలు. మీరు మారరు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో, అందరూ కాదండి, కొంతమంది ఉన్నారో, ఆ కొంతమందిలో కూడా కొంతమంది ఈ మత పిచ్చితో ఉన్నారో, వాళ్ళ అండ ఉన్నంతకాలం వీళ్ళకి రెచ్చిపోతూనే ఉంటారు. మన దరిద్రం వీళ్ళని అనుభవించాల్సిందే, మన దరిద్రం అంతే. ఇప్పుడు ఏంటంటే మీడియాలో చెప్పింది మంచి అయినా చెడైనా ఫాస్ట్ గా వెళ్తుంది, అది అందరికీ తెలిసింది. మంచి చెప్పడానికి మీ నోట్లో మాయరోగాల, మీకు నోట్లో ఏమన్నా ఏంటి ఏదైనా అనారోగ్యం వచ్చేసిందా, గడ్డలు ఏమైనా కట్టేసినాయా నోట్లో మీకు? మంచి రాదా? ఇప్పుడు ఆటోవాడు రాసుకున్నది కరెక్ట్ అని మీరు ఎలా అంటున్నారు? మీరన్న రాజ్యాంగమే కదా, మీరన్న రాజ్యాంగంలోదే ఎవడైనా మతం మారే హక్కు ఉంది, వాడికి నచ్చిన మతాన్ని స్వీకరించండి. వీడకంగా నాన్నన్న మార్చుకున్నట్టు అది భూతపతంలో అనిపించట్లేదు మీకు? అనిపించదు మాకు. మేము 3 కోతులుగా కళ్ళు చెవులు మూతులు మూసుకుంటాం. మీరు మారరు. మీరు మత ఛాందసవాదుల్లో నెంబర్ 1 అన్నట్టు. ఇంకేదైనా దేశ విద్రోహ శక్తులు లేకపోతే మతాల మధ్య కులాల మధ్య ఇలాగా అడ్డమైన గొడవలు పెట్టేది, ఇంకొకటి దేశంలోనూ శాంతి భద్రతలు పాడు చేసేది కేసులు మించి ఏమన్నా ఉంటే ఫస్ట్ వీళ్ళ మీద పెట్టాలన్నమాట. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు మాట్లాడితే ఎవడు గారు కోవోబన్ అంటే కోవోబన్ నిరూపిస్తే చెప్పుతో కొట్టొచ్చండి. చాలా మంది వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఊరిలోనే మాట్లాడితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హిందూసే. మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు వాడి గురించి, మాతో చాలా కలిసి ఉంటాడండి, మేము అలాంటి ఏమీ చూడలేదు ఇప్పటి వరకు అని.